దీంట్లో మనకు ప్రధానంగా ఇప్పుడు చూస్తే బ్రాహ్మణ చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు సిరిపురం శ్రీధర్ శర్మ ప్రస్తుతం లైన్లో ఉన్నారు. శర్మ గారు నమస్తే. నమస్తే. శర్మ గారు చెప్పండి, మరి శారదాపీఠం ఏంటి, ఆయన కథ ఏంటి, అంటే అసలు ఏం చేస్తున్నాడు? అంటే అప్పుడేవో చంద్రబాబు నాయుడు అసలు ఆయన పట్టించుకోలేదు, తర్వాత జగన్ వెంట తిరిగి ఆయన ఒక పెద్ద స్వామీజీగా ఒక బెళ్ళపించుకున్న సంగతి తెలుసు. ఆయన ఇచ్చిన రికమెండేషన్ తోటి తెలంగాణలో 2 ఎకరాల పెద్ద ల్యాండ్, కాస్ట్లీ ల్యాండ్ కూడా తీసుకున్న పరిస్థితి ఉంది. ఇప్పుడు ల్యాండ్లో భారీ భవనాలు వెలిసాయి. అంటే అసలు ఏంటి సార్ ఈ స్వామీజీ ఏంటి, ఈయన కథ ఏంటి? ప్రజలకు నిజాలు తెలియాలి, మీకు తెలిసిన నిజాలు చెప్పే ప్రయత్నం చేయండి శర్మ గారు. స్వామీజీ యాక్చువల్గా ఆయన బ్రాహ్మడే. ఓకే. ఆయన సరే బ్రాహ్మణుల్లో చాలా శాఖలు ఉంటాయి. ఆ శాఖల్లో ఒక శాఖకు సంబంధించిన బ్రాహ్మణుడు ఆయన. ఓకే. ఆయన గతంలో ఆయన బాగా టీనేజ్ ఏజ్ నుంచి యువకుడు వయసు దాకా తాగి తందనాలాడుతూ తిరుగుతుండేవాడు. శర్మ గారు ఒక విషయం డిస్టర్బ్ చేస్తుంది, ఏమనుకోవద్దు. మరి స్వామీజీ గారు గతంలో బ్లాక్లో టికెట్లు అమ్మారు అని చెప్పేసి అన్న ఒక వివాదం వస్తూ ఉంది. అది ఎంతవరకు నిజం, మీకేమైనా సమాచారం ఉందా? అదే అక్కడికే చెప్తున్నాను. చెప్పండి. టీనేజ్ ఏజ్ లో ఆయన చక్కగా తాగి తందనాలాడుతూ తిరుగుతూ ఎక్కడ పడితే అక్కడ మందు వేసి పడిపోతూ ఉండేవాడు. సరే ఆయనకి ఇన్కమ్ ఎక్కడి నుంచి వస్తుందంటే జగదాంబ థియేటర్ లో బ్లాక్ లో టికెట్లు అమ్మేవాడు గతంలో. మీరు విశాఖపట్నంలో 70-80 ఏళ్ళు ఉన్న ఎవరిని అడిగినా ఈ స్వామీజీ లీలల గురించి చెప్తారు. అప్పట్లో ఆయన చేసిన వ్యవహారాల గురించి. అప్పుడు ఆ టైంలో ద్రోణంరాజు సత్యనారాయణ గారు మనకి రాష్ట్ర మంత్రి చేశాడు. ద్రోణంరాజు సత్యనారాయణ గారు విశాఖ ఎమ్మెల్యేగా కూడా చేశాడు. ఆయన బ్రాహ్మడే. ఆయన వీడు కుర్రోడు బాగా హడావుడి చేస్తున్నాడు, వీళ్ళు కొంత ఉంది, వీడిని మనం ఉపయోగించుకుందాం అని చెప్పి ద్రోణంరాజు సత్యనారాయణ గారు ఈయనకి, అరే నాయనా నువ్వు చక్కగా నువ్వు ఈ తాగి తిరగటాలు మానేసి కొంచెం ఆధ్యాత్మిక దాంట్లోకి రా, నీకు ఒక ప్లేస్ ఇస్తాను, అందులో నువ్వు పీఠం పెట్టుకుందు అని చెప్పి ఈయన్ని ఆయన సొంత డబ్బులతో ఋషికేశ్ పంపించాడు. ఋషికేశ్ పంపిస్తే అక్కడ కొంచెం తర్ఫీదు పొంది ఆయన చిన్నగా ఇచ్చేస్తే ద్రోణంరాజు సత్యనారాయణ గారి ఇంటి వెనకాల ప్రభుత్వ స్థలం ఉంది, చాలా స్థలం. ఆ స్థలంలో చినమూషివాడ అంటారు ఇప్పుడు దాన్ని. ఆ చినమూషివాడలో ఈయన పీఠం పెట్టుకోవటం, ఇంకా దానికి స్థలం కేటాయింపులు అవన్నీ అప్పుడున్న ఎమ్మెల్యేగా ద్రోణంరాజు సత్యనారాయణ గారు ఆయనకి కల్పించడం. సరే ఈయన పీఠం ద్వారా ఆయన రాజకీయంగా అడ్డం పెట్టుకొని ఆయన కొంత సర్వీస్ చేయటం, ఇట్లాంటివన్నీ జరిగినాయి. అట్లాంటి పరిస్థితుల్లో ద్రోణంరాజు సత్యనారాయణ గారు ఆయనకి కొంచెం స్థలం ఇస్తే ఆ చుట్టుపక్కలంతా ఆక్యుపై చేశాడు ఈయన ప్రభుత్వ స్థలాన్ని. అది అసైన్డ్ ల్యాండ్ అని చెప్పి రికార్డ్స్ లో ఉంది. ఆ అసైన్డ్ ల్యాండ్స్ ని ఈయన ఆక్యుపై చేసి ఆ పీఠంలో మరి ఆధ్యాత్మిక, ఒక రకంగా అది దుకాణం, ఆధ్యాత్మిక పీఠం కాదు, అది ఒక ఆధ్యాత్మిక వ్యాపార కేంద్రం. పైరవీలు, బ్రోకరేజీలు చేసేటువంటి ఒక కేంద్రం అన్నమాట. మీరు వినయ్ గారు ఇప్పుడు మనం డేరా బాబా గురించి మనం వినే ఉంటాం, టీవీలో చూసే ఉంటాం. హర్యానా కేంద్రంగా, ఢిల్లీ హర్యానా మధ్యలో కేంద్రంగా ఆయన వ్యవస్థలను పెట్టుకున్నాడు. ఆ డేరా బాబా 2 ఈయన స్వరూపానంద. అంటే ఆయనకేం తగ్గడు, అస్సలు తగ్గేదే లేదు, అసలు తగ్గే ప్రసక్తి లేదు. ఎందుకంటే ఆయన లీలలు పీఠంలో గోకొల్లలు ఉంటాయి. మరి డేరా బాబా మీద ఎటువంటి చర్యలు తీసుకుంటారో, మరి అతని మీద మరి ఏ ప్రభుత్వాలైనా తీసుకునే పరిస్థితి ఎందుకు లేదనేది కొంచెం ప్రజలు చర్చించుకుంటున్నారు. ఎందుకంటే ఈయన నిజంగా ఆధ్యాత్మిక పీఠం, ఆధ్యాత్మిక స్వామీజీల తీరు ఎలా ఉంటుందంటే వేరే రకంగా ఉంటుంది. అది ఎట్లా ఉంటుందంటే, మనకి ఆది శంకరాచార్యులు
ప్రతిష్ఠించిన పీఠాలు 4 ఈ భారతదేశంలో నలుచెరుగులు అన్నమాట. ఓకే. ఆ 4 పీఠాల్లో ఒకటి శృంగేరి, మరి పూరి, మరి కాశ్మీరు, ఓకే. ద్వారక. ఈ 4 పీఠాలకు సంబంధించిన పీఠాధీశ్వరులే ఈ భారతదేశానికి ప్రధాన పీఠాధీశ్వరులు. ఓకే. సరే, మిగిలినవన్నీ కొన్ని పీఠాలు ఉన్నాయి. కంచి పీఠం అని, లేకపోతే హంపి పీఠం అని, ఇట్లాంటి పీఠాలు కొన్ని ఉన్నాయి. అవన్నీ ఈ 4 పీఠాల కింద పనిచేసే వ్యవస్థలు, సబ్ బ్రాంచ్ లాగా అనమాట. ఓకే. మరి ఈయన ఏ బ్రాంచ్ కి సంబంధించిన వ్యక్తి కాదు, ఏ బ్రాంచ్ కి సంబంధించిన పీఠము కాదు. అది ఓకే. ఈయనకి స్వయం ప్రకటిత స్వామీజీ. ఓకే. ఈయన స్వయం ప్రకటిత పీఠాధీశ్వరుడు, స్వయం ప్రకటిత ఆశ్రమం. శర్మ గారు ఒక మాట, నిజంగా ఒక పీఠానికి పీఠాధిపతి అవ్వాలి అంటే ఆయనకున్న అర్హతలేంటి? ఏ ఏ అంటే ఒక పీఠాన్ని గుర్తించాలి, ఆయన పీఠాన్ని ఏర్పాటు చేసిన వ్యక్తిగా ఆయనకు స్వామీజీగా గుర్తింపు రావాలంటే నిజంగా ఎలాంటి రెస్పాన్సిబిలిటీస్ ఉండాలి? ఆ స్వామీజీకి ఉండాల్సిన క్వాలిటీస్ ఏంటి? యాక్చువల్ గా చిన్ననాటి ఇప్పుడు శృంగేరి, కంచి వీటిలో మనం చూసుకుంటే మన ఈ ప్రధాన 4 పీఠాల్లో పెద్దవాళ్ళు అయిపోతుంటారు పీఠాధీశ్వరులు. ఓకే. వాళ్ళు పెద్దవాళ్ళు కాకముందే ఎవరైతే వాళ్ళకి యోగం ఉందా లేదా అని జాతక చక్రాలు పరిశీలన చేసి, ఆ జాతక చక్రాల విద్యార్థులు, వేద విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఆ వేద విద్యార్థుల దగ్గర వాళ్ళ జాతకాల్ని పరిశీలన చేసి వాళ్ళల్లో యతి యోగం ఎవరికి ఉంది, యతి అంటే సన్యాసి, ఆ సన్యాసి యోగం ఎవరికి ఉన్నది అనేది చూసి వాళ్ళు దానికి సంబంధించి ఆ జాతకాలు విశ్లేషణ చేసి, రైట్, ఈ విద్యార్థికి ఆ లక్షణాలు, ఆ యోగం ఉంది, ఈ విద్యార్థికి తర్ఫీదు ఇద్దాము అని చెప్పి ఆయనకి వాళ్ళ ఆశ్రమంలో ఉన్న పాఠశాలలో సమస్తం పురాణాలు, అన్ని అంశాలు వాళ్ళకి వేదం దగ్గర నుంచి అన్ని నేర్పించి వాళ్ళకి సంబంధించిన యతి లక్షణాలు వాళ్ళ తల్లిదండ్రులను ఒప్పిస్తారు ముందు. ఒక పీఠాధిపతి కావాలి అంటే ఆ విద్యార్థి యొక్క తల్లిదండ్రుల్ని స్వామీజీలు, ఆ పీఠాధీశ్వరులు, అయ్యా ఇదిగో మీ కుమారుడికి ఇట్లాంటి యోగం ఉంది, ఆ యోగం ద్వారా దేశానికి ధర్మం ప్రచారం జరుగుతుంది మీ అబ్బాయి వల్ల, కొంచెం మీరు సహకరించి త్యాగం చేయండి అని చెప్పి వాళ్ళ తల్లిదండ్రులను ఇచ్చేస్తే, చివరికి వాళ్ళ తల్లిదండ్రులు అంతకన్నా మాకు కావాల్సింది ఏందని చెప్పి ఒప్పుకొని ఆ పీఠాధీశ్వరులకి వాళ్ళ పిల్లల్ని అప్పచెప్తారు. అప్పుడు వాళ్ళ పిల్లల్ని అప్పచెప్పినందుకు గాను వాళ్ళని బాగా తీర్చిదిద్దుతారు. అన్ని తడువుకోకుండా ఏది అడిగినా చెప్పే విధంగా, ఎవరు ఏది అడిగినా గాని ఒక రకంగా అది చూస్తే అన్ని విద్యలు వాళ్ళకి వచ్చు అనమాట. ప్రతి విద్య వాళ్ళకి అవపోసన పడతారు, నిత్య అనుష్ఠానంలో ఉంటారు. వాళ్ళ తేజస్సు, మొహం తేజస్సు కూడా బ్రహ్మాండంగా మనం చూడగానే అబ్బా ఆహా నమస్కారం పెట్టాలనిపించే తేజస్సులో వాళ్ళు ఉంటారు. అట్లాంటి తేజస్సుతో స్వరూపానంద ఎప్పుడన్నా కనపడ్డా సార్ మీకు? ఎప్పుడు కనపడి ఉన్నాడు. ఆయన మొహమే చైనా మొహం లాగా ఉంటుంది. అయితే మనం చూస్తే అట్లాంటి యతీశ్వరులు, యతి పీఠాల్లో ఈ రకంగా వాళ్ళ పీఠాధీశ్వరులు నెక్స్ట్ వాళ్ళ తరం తర్వాత ఇంకో తరానికి పీఠాధీశ్వరులు తయారు చేస్తారు. వాళ్ళు మొత్తం త్యాగం చేసేసేయాల. వాళ్ళకి ఇంకా తల్లిదండ్రి కూడా స్వామీజీ, గురువు అని పిలవాలా. వీళ్ళు అమ్మా నాన్న అంటానికి పిలవటానికి కూడా లేదు. మరి అట్లాంటి పరిస్థితులు, అంత కఠినమైన సన్యాసాశ్రమం స్వీకరించిన వ్యక్తులు వాళ్ళు బయట సభ్య సమాజానికి ఎప్పుడు బయటికి వస్తారంటే ధర్మ ప్రచారం చేయటం కోసం వస్తారు. అబ్బా ఇదిగో ప్రజలు ఇలా దైవికమైన పూజలు చేసుకోండి, దైవికమైన కార్యక్రమాలు, దైవిక ధ్యానాల్లో ఉండండి అని చెప్పి వాళ్ళు ఎప్పుడో చాతుర్మాస దీక్షలో ఉండి ఆ తర్వాత ఒకసారి దేశాటన పర్యటన చేస్తారన్నమాట. ఆ పర్యటన చేసే క్రమంలో వాళ్ళు ఈ ధర్మ ప్రచారం చేసుకుంటూ వెళ్తారు. అది కంచి స్వామి అవనేయండి, శృంగేరి స్వామి అవనేయండి, హంపి స్వామి అవనేయండి, మన దేశంలో ఉన్న వివిధ రకాల పీఠాధిపతులకు సంబంధించిన స్వామీజీలందరూ అదే తీరు పాటిస్తారు. కానీ విశాఖ పీఠాధిపతి అంటే వాళ్ళెవరు మళ్ళా వివాహం చేసుకోకూడదండి. మళ్ళా ఈ పీఠాధీశ్వరులు వివాహం చేసుకోకూడదు, వాళ్ళకి నచ్చిన ఆహారం కూడా తినకూడదు.
అంత కఠినమైన దీక్ష అది సన్యాసాశ్రమం అంటే. ఓకే. వాళ్ళకి వాళ్ళకి జిహోచాపల్యం కూడా చంపేసుకోవాలి. ఓకే. కంచిస్వామి వారు గతంలో ఆయన దగ్గర పనిచేసే వంటతను ఉమ్. స్వామీజీ కంచిస్వామి వారు ఆ తోటకూర బాగా ఇష్టంగా తింటున్నారు ఉమ్. అని చెప్పి ఆయనకి 2 రోజులకు ఒకసారి తోటకూర వండి పెడుతున్నాడంట. ఓకే. వండి పెడుతుంటే ఓకే. ఆయన స్వామీజీ వీడేంట్రా నాకు రెండు రెండు పూట్ల తోటకూర పెడుతున్నాడు ఉమ్. అని వాడిని పిలిచి అడిగితే, ఉమ్. స్వామీజీ మీరు ఇష్టంగా తింటున్నారు కదా, అందుకని నేను 2 రోజులకు ఒకసారి వంట వండుతున్నాను, దయచేసి ఏమనుకోవద్దు స్వామీజీ అంటే, ఆహా అంటే నేను ఇష్టంగా తింటున్నానని వాడు గమనించాడని చెప్పి అప్పటికప్పుడు ఆవు పేడ తెచ్చుకొని నాలిక్కి పూసుకొని బా. శుద్ధి చేసుకొని ఆయన చివరికి తోటకూరని త్యాగం చేసేసాడు తినకుండా, ఇంకా జీవితంలో తినకూడదని. అట్లాంటి పరిస్థితుల్లో స్వామీజీలు ఉంటారు.